హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్లో హెవీ ఫాల్ చూసాం. మార్నింగ్ నుంచి వీక్ సెంటిమెంట్తో స్టార్ట్ అయిన మార్కెట్ క్లోజింగ్ వరకు రికవరీ అటెంప్ట్ చేసినా కూడా సస్టైన్ అవ్వలేకపోయింది. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్ని స్ట్రాంగ్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పర్టికులర్లీ ఐటీ స్టాక్స్, ఫైనాన్షియల్ స్టాక్స్, అదానీ గ్రూప్ షేర్స్, మిడ్ క్యాప్స్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఫస్ట్ క్లోజింగ్ నెంబర్ చూద్దాం. నిఫ్టీ 50 టుడే 23,379.55 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 436 పాయింట్స్ డౌన్ అయింది, అంటే అరౌండ్ 1.83% ఫాల్ అయింది. సెన్సెక్స్ 74,559.24 దగ్గర క్లోజ్ అయింది, నియర్లీ 1.92% ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా హెవీ ప్రెజర్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ టుడే 53,555.2 దగ్గర క్లోజ్ అయింది, అంటే 1.63% ఫాల్ అయింది. ఫిన్ నిఫ్టీ చూస్తే ఫైనాన్షియల్ స్టాక్స్ పైన ప్రెజర్ క్లియర్గా కనిపించింది. ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2.02% డౌన్ అయింది. మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 2.52% డౌన్ అయింది. దీని అర్థం ఏంటంటే రీటైల్ పార్టిసిపేషన్ ఉన్న స్టాక్స్లో కూడా ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. ఇండియా విక్స్ టుడే 19.28 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 3.94% రైజ్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విక్స్ రైజ్ అవ్వడం అంటే ట్రేడర్స్ మార్కెట్ ఫ్యూచర్ మూమెంట్ గురించి ఫియర్లో ఉన్నారు అని అర్థం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మార్కెట్లో అన్సర్టనిటీ పెరిగింది. ఇవాళ మార్కెట్ ఎందుకు ఫాలో అయింది, రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి బ్రాడ్ బేస్డ్ ప్రాఫిట్ బుకింగ్. రీసెంట్ సెషన్స్లో మార్కెట్ కంటిన్యూస్గా ర్యాలీ చేసింది. మెనీ స్టాక్స్ హైస్ టచ్ చేశాయి. అలా స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ట్రేడర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. అదే ఇవాళ జరిగింది. పర్టికులర్లీ ఐటీ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సెకండ్ రీజన్ వచ్చేసి ఐటీ సెక్టార్ కొలాప్స్. ఇవాళ బిగ్గెస్ట్ వీక్నెస్ ఐటీ సెక్టర్ నుంచి వచ్చింది. టాప్ లూజర్స్ లిస్ట్లో టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, విప్రో అన్నీ స్ట్రాంగ్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఐటీ స్టాక్స్ ఫాల్ అవ్వడం మార్కెట్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బికాజ్ నిఫ్టీ వెయిటేజ్లో ఐటీ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ రిసెషన్ ఫియర్స్, యుఎస్ స్లోడౌన్ కాన్సర్న్స్, వీక్ టెక్ సెంటిమెంట్స్, రూపీ ఫ్లక్చువేషన్స్ ఆల్ కంబైన్డ్గా ఐటీ సెక్టర్ని ప్రెజర్ చేశాయి. థర్డ్ రీజన్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టాక్స్ వీక్నెస్. ఫైనాన్షియల్ సెక్టర్ కూడా మార్కెట్ని డ్రాగ్ చేసింది. శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 4.66% ఫాల్ అయింది. జియో ఫైనాన్షియల్ అరౌండ్ 4.10% డౌన్ అయింది. ఫైనాన్షియల్ స్టాక్స్ వీక్ అయితే మార్కెట్ కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ వీక్ అవుతుంది. బికాస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎకానమీ బ్యాక్ బోన్ లాగా ఉంటాయి. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఇండియా విక్స్ రైజ్ అవ్వడం. మార్కెట్లో ఫియర్ ఇంక్రీజ్ అయ్యింది. ఇండియా విక్స్ 19 క్రాస్ అవ్వడం ట్రేడర్స్ని కాషియస్ మోడ్లోకి తీసుకెళ్ళింది. యూజువల్లీ విక్స్ రైజ్ అయితే ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతాయి, ఇంట్రాడే వొలాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, సడన్ మార్కెట్ స్వింగ్స్ వస్తాయి. అందుకే మెనీ ట్రేడర్స్ పొజిషన్స్ రెడ్యూస్ చేశారు. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి గ్లోబల్ వీక్నెస్. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్స్ కూడా వీక్గా ఉంది. యుఎస్ బాండ్ yields మూవ్మెంట్, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్, కమోడిటీ వొలాలిటీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ని కాషియస్గా ఉంచాయి. ఎఫ్ఐ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే ఇండియన్ మార్కెట్ ఇమీడియట్ ప్రెజర్లో ఉంటుంది. ఇప్పుడు టాప్ లూజర్స్ అనాలిసిస్ చూద్దాం. టాప్ లూజర్స్ సైడ్ చూసుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ 4.66% ఫాల్ అయింది. ఫైనాన్షియల్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉండడం వల్ల శ్రీరామ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లూజర్ అయింది. ఎన్బిఎఫ్సి స్టాక్స్ యూజువల్లీ మార్కెట్ ఫియర్ టైంలో ఎక్కువ వొలాలిటీగా మూవ్ అవుతాయి. సెకండ్ వచ్చేసి అదానీ పోర్ట్స్ 4.48% ఫాల్ అయింది. అదానీ గ్రూప్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. వెనెవర్ మార్కెట్ వీక్ ఉంటుంది, హై బెటా స్టాక్స్లో అగ్రెసివ్ సెల్లింగ్ జరుగుతుంది. థర్డ్ వచ్చేసి టెక్ మహీంద్రా 4.43% ఫాల్ అయింది. ఐటీ స్టాక్స్ ఓవరాల్ వీక్నెస్ వల్ల టెక్ మహీంద్రా షార్ప్ కరెక్షన్ చూసింది. యుఎస్ టెక్ స్పెండింగ్ స్లోడౌన్ ఫియర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా 4.11% ఫాల్ అయింది. హెచ్సిఎల్ టెక్ కూడా హెవీ సెల్లింగ్ ప్రెజర్లో క్లోజ్ అయింది. ఇన్వెస్టర్స్ ఐటీ వాల్యూషన్స్ మీద కాషియస్గా ఉన్నారు. జియో ఫైనాన్షియల్ 4.1% ఫాల్ అయింది. రీసెంట్ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ హెవీగా వచ్చింది. టీసీఎస్ 3.87% ఫాల్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 3.8% ఫాల్ అయింది. విప్రో 3.62% ఫాల్ అయింది. ఐటీ సెక్టర్ సెల్లింగ్ కంటిన్యూ అవ్వడం వల్ల విప్రో కూడా వీక్గా క్లోజ్ అయింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 3.58% ఫాల్ అయింది. డిఫెన్స్ స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. టైటన్ 3.57% ఫాల్ అయింది. కన్స్యూమర్ అండ్ లగ్జరీ సెంటిమెంట్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ కనిపించింది. ఇప్పుడు టాప్ గెయినర్ సైడ్ చూసుకుంటే మార్కెట్ ఫుల్ నెగిటివ్ ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఓఎన్జీసీ 4.8% రైజ్ అయింది. టుడే బిగ్గెస్ట్ గెయినర్ ఓఎన్జీసీ. రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ మూవ్మెంట్ అండ్ ఎనర్జీ స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్. ఈ రీజన్ వల్ల ఇవాళ ఓఎన్జీసీ 4.8% రైజ్ అయింది. వెనెవర్ క్రూడ్ ప్రైజెస్ స్టెబిలైజ్ అయినా రైజ్ అయినా కానీ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి హిందాల్కో 1.75% రైజ్ అయింది. మెటల్ స్టాక్స్లో సెలెక్టివ్ బయింగ్ కనిపించింది. గ్లోబల్ కమోడిటీ ప్రైజెస్ మూవ్మెంట్ వల్ల మెటల్ సెక్టర్ సపోర్ట్ వచ్చింది. ఎస్బీఐ స్లైట్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎస్బీఐ ఆల్మోస్ట్ ఫ్లాట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. లార్జ్ పిఎస్యూ బ్యాంక్ కాబట్టి స్టెబిలిటీ మెయింటైన్ చేసింది.
ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనాలిసిస్ చూద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గోల్డ్ ఎంసీఎక్స్లో 1,53,500 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మాత్రం క్రేజీ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. సిల్వర్ ఆల్మోస్ట్ 2,75,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్. ఇప్పుడు గోల్డ్ ఎందుకు స్ట్రాంగ్గా ఉందంటే గ్లోబల్ అన్సర్టైనిటీ పెరిగితే ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ ఎసెట్ సైడ్కి మూవ్ అవుతారు. సేఫ్ హెవెన్ అంటే గోల్డ్, సిల్వర్, డాలర్. మార్కెట్ క్రాష్ ఫియర్స్ ఉన్న టైంలో గోల్డ్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సిల్వర్ ఎందుకు ఇంతగా ఫాస్ట్గా పెరుగుతుందంటే సిల్వర్కి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి సేఫ్ హెవెన్ డిమాండ్, సెకండ్ది వచ్చేసి ఇండస్ట్రియల్ డిమాండ్. సిల్వర్ సోలార్ ప్యానల్స్, ఈవీ సెక్టర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ అవుతుంది. ఇండస్ట్రియల్ డిమాండ్ స్ట్రాంగ్ ఉంటే సిల్వర్ ర్యాలీస్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అందుకే సిల్వర్ మూమెంట్ గోల్డ్ కన్నా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ చూసుకుందాం. టుమారో మార్కెట్ డైరెక్షన్ మోస్ట్లీ గ్లోబల్ క్యూస్ మీద డిపెండ్ అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే యూఎస్ మార్కెట్ క్లోజింగ్, నాస్డాక్ మూవ్మెంట్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్స్, గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్. ఇవన్నీ టుమారో ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు రేపటి మార్కెట్ అవుట్లుక్ చూసుకుందాం. రేపటి మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే ఇమీడియట్ సపోర్ట్ 23,300, 23,250 దగ్గర ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ డైరెక్ట్గా 23,000 జోన్లో ఉండొచ్చు. రెసిస్టెన్స్ 23,500 to 23,600. మార్కెట్ రికవరీ కావాలంటే ఫస్ట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే సపోర్ట్స్ 53,200, 53,000. రెసిస్టెన్స్ సైడ్ చూసుకుంటే 54,000, 54,300. కరెంట్ మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. ఇంట్రాడే ట్రేడర్స్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ యూజ్ చేయాలి. ఓవర్ లెవరేజ్ అవాయిడ్ చేయండి. ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. మార్కెట్ ఫియర్ టైంలో క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా చూస్తే ఇవాళ మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్లీ వీక్గా ఉంది. ఐటీ సెక్టర్ వీక్నెస్, ఫైనాన్షియల్ సెల్లింగ్, విక్స్ రైజ్ అండ్ గ్లోబల్ అన్సర్టైనిటీ కంబైన్డ్గా మార్కెట్ని డౌన్ సైడ్కి తీసుకెళ్ళాయి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీ ఫాల్ తర్వాత ఆపర్చునిటీస్ ఉంటాయి. స్ట్రాంగ్ స్టాక్స్ ఐడెంటిఫై చేసి పేషెన్స్తో అప్రోచ్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇవాళ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్.